భరత్ గారు ఒక్క నిమిషం ఎప్పుడైనా ఛాన్స్ ఇస్తే చెప్పండి. ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు ఒక సమాధానం చెప్పాలా? ఇప్పటి వరకు ఏదైతే ఎంతమంది వ్యక్తులను పిలిచినారో హరీష్ రావును గాని ఇతరులను గాని పిలిచింది తిరుపతి అన్న వాళ్ళిచ్చిన వాంగ్మూలం బేసిస్ మీద తప్ప ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేసినది లేదు. ప్రభాకర్ రావు ఏదో గుప్తంగా దాగున్న విషయాలు బయటికి తెచ్చింది లేదు. కేవలము రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా ఎన్నికల మీటింగ్లలో ప్రభాకర్ రావు ఏ బొక్కలో దాగినా వాడిని బయటికి తీసుకువచ్చి పోసులు ఉంచుతా, నిన్ను బొక్కలో తీసుకొస్తా, నన్ను అరెస్ట్ చేసిన కుట్రలో ప్రధాన సూత్రధారి నువ్వు అని రకరకాల అతను చేసిన దాని దర్మిలా ఒక అంటే ప్రభాకర్ రావు ఏదో పెద్ద నీతివంతుడని కాదు నా ఉద్దేశం. ఫోకస్ అటువైపు డైవర్ట్ చేసినారు. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ కి ప్రభాకర్ రావు నాన్ అరెస్ట్ ఈజ్ నాట్ ది ఓన్లీ రీజన్. చాలా పొరపాటు ఇది. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవడము అనేది ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యవహారం. అట్లా కాదు అసలు. యాక్చువల్లీ ఇప్పుడు ఎంత మందిని అయితే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కు పిలిచినారో, అంటే రమ్మని నోటీసులు ఇచ్చి పిలిచినారో, వాళ్ళందరినీ పిలిచిన దాని ఆధారం కేవలము ఆ భుజంగరావు, తిరుపతి అన్న, మిగతా వాళ్లే. అంతే తప్ప ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేయలేదండి. ప్రభాకర్ రావుని ఏం ప్రశ్నలు వేశారు, అసలు ఏం సమాధానం ఇవ్వలేదు, మాకు సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ని అపోజ్ చేసింది. మన సుప్రీంకోర్టు ఏమని కామెంట్ చేసింది, మీరు కేవలం ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసి జైలు పెట్టడానికి కోసమే ఈ వ్యవహారం నడుపుతున్నారా అని జస్టిస్ నాగరత్న గారు చాలా అంటే ఒక అసహనంగా వ్యక్తం చేసేసి కేసును ఫిబ్రవరికి వాయిదా చేశారు. ఇంకా వీళ్ళకి ఇంకా చెంపదెబ్బలు ఏం కావాలండి? ఇది మీరు భరత్ గారు చెప్పండి. నందు గారు సార్, ఇప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో క్లియర్ విషయం ఏం చేసి ఉందంటే, ఆయన స్టేట్మెంట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది సార్ నా దగ్గర, అందరి దగ్గర ఉంది అనుకుంటా, శరత్ సార్ దగ్గర కూడా ఉంది. ఆయన స్టేట్మెంట్ లో క్లియర్ గా రాశారు, ప్రభాకర్ రావు ఏ విధంగా మా ఫామ్ హౌస్ కేసు లో ట్యాపింగ్ చేశాడు, ఎక్కడ కెమెరా అరేంజ్ చేశారు, ఎవరు చేశారు అనే పేరు కూడా క్లియర్ గా రాసింది సార్. మరి ఆ స్టేట్మెంట్ ప్రకారం సరిపోతుంది ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు కదా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి పెద్ద ఆయన అని చెప్పి పసాలు రాపించింది దాని లోపల. ఇంకా ఆయన స్టేట్మెంట్ సరిపోదని చెప్పి అంటే ప్రభాకర్ రావు చెప్తేనే సరిపోతుంది, ఆయన మీతో చెప్తే సరిపోదా అండి? ఎగ్జాక్ట్లీ. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కాదు. ఇప్పుడు ఆడ ఉంటున్నటువంటి వాళ్ళు ఇంకొక పేరు కూడా చెప్తారు. జస్ట్ పేరు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేసుకుంటా పోతారా? శరతనా, నువ్వు కూడా వకీలే, పేరు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేస్తారా? ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా పేరు చెప్తారు. పేరు చెప్పినంత మాత్రం అరెస్ట్ చేసుకొని పోతారా? దానికి కరెక్ట్ కావాలి కదా, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మనకు రావాలి. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ అన్ ఎవిడెన్స్. జస్ట్ పేరు చెప్పింది కాబట్టి అరెస్ట్ చేయరు, మీకు కూడా తెలుసు. అవును, ఇప్పుడు ఏమంటున్నాము? అందుకనే సార్ ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తున్నా. నందు గారు ఒక చిన్న విషయం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ వచ్చిన రోజు ఆ యొక్క యంత్రాలను మొత్తం పగలగొట్టేసేసి కట్టగట్టి మూసిలో పడేసినట్టు రండి. ఈ మూసిలో పడేసి కూడా దాన్ని రికవర్ చేసిండ్రు. రికవర్ చేస్తే కూడా రేపు పొద్దున వచ్చి అని అంటారు, ఏమని అంటారు అని అంటే, అసలు దాని మీద ఉంటున్నదో అది ఎవరితో తీసుకొచ్చి సామాన్ మా నెత్తి మీద వేసిరు, మాకేం సంబంధం అని అంటారు. ఆ రికవర్ చేసినటువంటి దాని మీద దొరికినటువంటి డేటా తోటి కూడా, అంటే ఆ దాని మీద మోడల్ నంబర్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, జనరల్ గా మనము ఎవరైనా హత్య చేసి ముక్కలు చేసి ఆడిడ పడేసినా కూడా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దోషిని పట్టుకుంటారా లేదా? సేమ్ అదే విధంగా డాట్ టు డాట్ కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ ఫిగర్స్ ఉన్నాయి దీంట్లో. ఏమాత్రం కొంచెం అటు ఇటు ఉన్నా బ్యాక్లాష్ అవుతుంది. చూసిరా, కక్షపూర్తంగానే వీళ్ళు కేసు చేసిరు అని అంటారు. అసలు ఇన్ని రోజులు ఏ బుక్కలు దాచుకున్నా రేవంత్ రెడ్డి గారు మేము తీసుకొని వచ్చినాము. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చారు కదా, ఇన్ని రోజులు అయితే రాలే. హరీష్ రావు వచ్చిండు, అల్లున తర్వాత మామ వస్తాడేమో రేపొద్దున. అల్లుడు చెప్తే వస్తాడు, విచారణకు పిలుస్తాము. నేను ఇందాకనే అన్నా ఫస్ట్ అన్నా, నిన్న నోటీస్ సారాంశము శరత్ కూడా అడుగుండ్రి. నోటీస్ సారాంశం ఏంది అని అంటే, ఫస్ట్ ఒక విట్నెస్ దాని లెక్క ఆయనని కాన్వర్సేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అనేది ఆయన ఒక విట్నెస్ లెక్క జరుగుతుంది. కానీ ఆయన యొక్క రోల్ అనేటటువంటిది దాంట్లో పాత్రదారుడు అడిగేట్ అయింది అనుకో, తర్వాత ప్రాసిక్యూషన్ కి మళ్తుంది. ఇది చట్టం.
ఇది నేనో మీరో చెప్పేటటువంటిది కాదు. ఇప్పుడు ఈ అట్లా ఇంగ్లీష్ బైపాస్ చేసిన జరుగుతుంది. పేర్ల పెద్ద ఆయన అన్నాడు కాబట్టి చక్కగా ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ వేసుకొని రావాలా? అంటే ఎగ్జాక్ట్ గా నిన్ననే ఇష్యూ వచ్చింది కదా, ఇది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఇదంతా కాంగ్రెస్ ఎప్పుడు ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఇట్లా డైవర్ట్ చేయడానికి తెర మీదకి తీసుకుని వస్తూ ఉంటది అని బీఆర్ఎస్ చెప్తోంది. ఇది సరే బీఆర్ఎస్ మాటలు మనం పట్టుకుంటే హెచ్సియుల 10,000 కోట్ల కుంభకోణం అయిపోయింది, మూసీల 1,50,000 కోట్ల కుంభకోణం అయిపోయింది, హెచ్ఐఎల్టీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ seriousness ఇంకా ఎంతవరకు కొనసాగుతుంది? వాళ్ళని సీరియస్ గా ఎవరు తీసుకుంటారండి? వాళ్ళని ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకుంటారేమో, ప్రజలు ఎవరు తీసుకుంటలేరు. వాళ్ళ అభియోగాలు సీరియస్ ఎవరు తీసుకుంటున్నారు? అసలు వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నాడు? వాళ్ళు చేసినటువంటి పాపాల మీద విచారణ జరుగుతా ఉంది. ఆ విచారణ పారదర్శకంగా జరగాల్సిందే అనేటట్టు దానికి ఎంత టైం పడుతుంది విచారణకు? అదే అడుగుతున్నారు. అది ఎంత సమయం పడుతుంది అంత సమయం పడుతుంది, కానీ జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మన మీద. ఇప్పుడు హరీష్ రావు దాకా వచ్చింది, వాళ్ళు ఏమంటారు కక్షపూరితం అని అంటున్నారు. ఇప్పుడు మీరు స్టాండ్ చెప్పుర్రి, ఇది కక్షపూరితమా లేకపోతే పారదర్శకంగా జరుగుతున్న హరీష్ రావు వచ్చిండా? మీరు చెప్పండి ఇప్పుడు జవాబు. హరీష్ రావు వచ్చిండు అంటే కుటుంబం దాకా వచ్చేసింది కదా, ఆగరాదు తినబాయి ముంగట రుచులు ఎందుకన్నట్టు. ఎప్పుడు మళ్ళా నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు పిలుస్తారా కేసీఆర్? రామన్న మళ్ళా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు పిలుస్తారా కేసీఆర్? కేసీఆర్ ను జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు పిలుస్తారా? ఇట్లనే భరత్ గారు, ఇట్లనే కాళేశ్వరంలో ఇంకెన్ని రోజులు కాలేపని ఇంకెన్ని రోజులు మాకు ఇస్తే అసలు మా తడాకా చూపిస్తాం, 48 గంటల్లో తీసి బొక్కలేస్తాం, మీకు శాతనైతే లేదు, దమ్ముంటే సిబిఐకి ఇర్రి అన్నారు. మేము సిబిఐకి ఇచ్చినాం. వాళ్ళు ఓన్లీ మేడిగడ్డలో ఇచ్చారట కాళేశ్వరం. ఇంతకు ముందు మీరు రాకముందు అదే నేను అడిగాను ప్రేమేందర్ రెడ్డి గారు. ఏది మేడిగడ్డకి ఇచ్చినాం? మేడిగడ్డ పార్ట్ మాత్రం ఇచ్చారు, మొత్తం కాళేశ్వరం ఇవ్వలేదు. ఓన్లీ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ ఇచ్చారు. చెప్పాలి ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు చెప్పాలి. కాదు శరత్ గారు కూడా ఉండదు దీంట్లో. సిబిఐ విచారణ అనేటటువంటిది ఇంతకే లిమిట్ అని ఉండదు సార్. తోకుంటా పోతే 7 దాకానైనా పోవచ్చు, ఆ బొక్కను ఎంత పెద్దనైనా చేసుకుంటా పోవచ్చు. వాళ్ళకి శాతం అయితే లేదు అనేది చాలా స్పష్టం. ఫస్ట్ ఎందుకంటే మేకపోతే గాంభీర్య ప్రదర్శించారు, 48 గంటలలో మేము లోపటేసేస్తామని. కానీ ఇప్పటి వరకు విచారణ ఎందుకు మొదలు? అది గింతదో రెస్పాండ్ అవుతున్నారు. మాట్లాడినానండి.